దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపా వాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. ప్రియమైన వారలారా, ఎవరి జీవితంలోనైనా దేవుడు ఏదైనా అద్భుతం చేసిన సాక్ష్యాన్ని వినడం మనకు ఒక సవాలుగా ఉంటుంది. మన ప్రార్థనలకు జవాబులను బట్టి మనం ఆనందిస్తే పర్వాలేదు, కానీ కొన్నిసార్లు మన జీవితాలలో ఈ మధ్య దేవుడు ఎలాంటి అద్భుతాన్ని ఎందుకు చేయలేదా అని ఆలోచిస్తాం. దేవుడు అబ్రహాం విషయంలో ఆశ్చర్యకరమైన విధానాలలో సహాయపడినట్లు మనకు కూడా సహాయపడితే ఆయనకు నమ్మకమైన సేవకులుగా బిడ్డలుగా ఉండటం మనకు సులభం అనిపిస్తుంది. కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు అబ్రహాముకు 12 నుండి 14 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ప్రత్యక్షమయ్యాడు. అంతేగాక అతని ప్రయాణం అంతా కేవలం సాధారణమైనది. దేవుని కార్యాలు సాధారణంగా మన జీవితంలోని అతి సాధారణ విషయాల వెనుకనే జరుగుతాయి. లేఖన భాగాల్లో చెప్పబడినట్లు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మను శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గాన్ని కలుగజేస్తాడు. ప్రియులారా, అనుదినం సాతాను మనలను నిస్సహాయంగా ఓడించేలా చేసే నాశనకరమైన దాడి నుండి మనల్ని కాపాడటంలో దేవుడు ఎప్పుడూ బిజీగా ఉంటాడు. శోధన మనల్ని తాకనివ్వడు. దాని నుండి తప్పించుకోవడానికి మార్గములను ఏర్పరుస్తారు. ప్రియులారా, రాత్రివేళ మనము మన తలను తలగడపై వాల్చినప్పుడు మన సాధారణ జీవితంలో ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పడానికి మనం సమయం తీసుకోవాలి. కనుక ఏదో అద్భుత కార్యం జరగాలని కోరుకోవడానికి బదులు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. ఆయన ఎప్పటికే మనకు అనేక విషయాలు చేశాడని గ్రహిద్దాం. మన అన్ని సాధారణ దినాలలో కూడా దేవుడు తెర వెనుక ఉండి మనలను నియంత్రిస్తున్నాడు. ఆయన సన్నిధి ఎప్పుడూ నీతోనే ఉంటుంది. కనుక శోధన సహిద్దాం, గెలుద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.